సహజంగానే చల్లని వాతావరణం బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందటానికి కారణంగా మారుతుంది. ఇక చెవి వాపు రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియా లేదా వైరస్లు ప్రధానమైనవి. అంతేకాకుండా చలికాలంలో బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సైనసైటిస్ సమస్య కారణంగా కూడా చెవి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత కారణంగా సీజనల్ వ్యాధులు సైతం పెరుగుతున్నాయి. ఇక చలికాలం సహజంగా వచ్చే సమస్యల్లో చెవి సంబంధిత ఇన్ఫెక్షన్స్ ప్రమాదం పెరుగుతోంది. చలికాలం చెవి లోపల వెలుపల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. బ్యాక్టీరియా లేదా వైరస్ల కారణంగా చెవి వాపు వస్తుంది. చలికాలంలో చెవిలో ఇన్ఫెక్షన్స్ సోకి చాలా మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారు అని వైద్యులు చెబుతున్నారు. సహజంగానే చల్లని వాతావరణం బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందడానికి కారణంగా మారుతుంది. ఇక చెవి వాపు రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియా లేదా వైరస్లు ప్రధానమైనవి. అంతేకాకుండా చలికాలంలో చెవులు విపరీతంగా పొడిబారడం, అలర్జీ రునైటిస్ కారణంగా చెవి ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటారు. చల్లని వాతావరణం కూడా చెవి నొప్పికి కారణమవుతుంది. చలి కారణంగా రక్త ప్రసరణ తగ్గడం వల్ల చెవి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. చెవి ఇన్ఫెక్షన్, చెవి నొప్పి, తల తిరగడం, తలనొప్పి, సున్నితత్వం, వాపు వంటివి చెవి ఇన్ఫెక్షన్స్ లక్షణాలుగా చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చల్లగాలికి ఎక్స్పోజ్ అయిన సమయంలో కూడా చెవి నొప్పి తీవ్రంగా మారుతుంది. చెవిలోకి గాలిపోవడం వల్ల శరీరంలో వాతం పెరుగుతుంది అంటుంది ఆయుర్వేదం. దీనివల్ల కాళ్ల నొప్పుల నుంచి పక్షవాతం వరకు దాదాపు 150 రోగాలొస్తాయట. ఫ్యాన్ కింద పడుకున్నప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చెవిలో ఈదురుగాలి వెళ్లకుండా దూది పెట్టుకోవాలి, లేదా తల చుట్టూ గుడ్డ కట్టుకోవడం అవసరం అంటున్నారు వైద్య నిపుణులు. చెవి నొప్పి ప్రారంభ దశలోనే చికిత్స చేయించుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్, యాంటీహిస్టామైన్లు, నొప్పి నివారణ మాత్రలను వాడాలి. ఇక ఇన్ఫెక్షన్ల కారణంగా చెవి నొప్పి వేధిస్తుంటే ఐస్ ప్యాక్ లేదా వెచ్చని కంప్రెస్ వంటి హీటింగ్ ప్యాడ్ వంటి వాటిని ఉపయోగించాలి. చెవుల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. చెవులు నిత్యం వేడిగా ఉండేలా చూసుకోవాలి.